ఈరోజు గుంటూరు వెస్ట్లో 36వ డివిజన్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీకి ఒక కోట లాంటిది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఇక్కడ గెలుపు సాధిస్తుంది. ఈసారి అత్యధిక మెజారిటీతో గళ్ళ మాధవి గారు గెలుపు తథ్యమనే పరిస్థితి. ఈనాడు ఈ సమూహాన్ని చూసి ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్సీపీ నుండి చేరికలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు పార్టీ పరంగా అభ్యర్థి పరంగా ఈరోజు ప్రజలు చాలా సంతృప్తికరంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే వేరే నియోజకవర్గం నుండి అక్కడ పనికి రాని అభ్యర్థి ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పోటీకి పెట్టారంటే ఆవిడ అక్కడ పనికి రాలేదు, కానీ ఇక్కడ ఏ రకంగా మాకు పనికి వస్తుంది, అక్కడ ఓట్లు తీసుకొని 5 సంవత్సరాలు పూర్తి కాకుండానే ఆ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసిన ఆవిడ ఇక్కడ ఏ రకంగా మళ్ళీ మమ్మల్ని మా ఆలన పాలన చూస్తుందని ప్రజల్లో ఇప్పటికే ఒక మాట నడుస్తుంది. అంతేకాకుండా కేవలం డబ్బు బలంతో ఈరోజు గెలవాలనేది, మరి ప్రలోభాలకి లోన్ చేసి గెలవాలనేది చూస్తున్నారు. ఈ డబ్బు బలంతో గెలిచేది కాదు, ప్రజాబలంతో ఇక్కడ మాధవి గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారనేది సందర్భంగా మనం చేస్తున్నాం.